హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మేఘాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి. యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరే చెప్పాలి లాస్ట్లో ఎలా ఉందనేసి. చాలా అద్భుతంగా కుదిరింది. నా ఫ్రెండ్ వినీలా వచ్చేసి దీన్ని టేస్ట్ చేయడానికి స్కూల్కి అయితే తీసుకొచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది తను చేసింది. అలాగే అయితే టేస్ట్ కుదురుతుందని ట్రై చేశాను, కానీ ఇంకా అద్భుతంగా అయితే కుదిరింది. సో వెంటనే మీతో షేర్ చేసేస్తున్నాను. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత సడన్గా అనుకున్నానండి ఇది చేసేయాలని చెప్పి. అందుకోసము ఈ శనగబాయలు నానబెట్టలేదు కాబట్టి వేడి నీళ్ళల్లో వేసి కాసేపు మూత పెట్టాను అనమాట. ఇవైతే 90% అయితే ఉడికిపోయాయి. ఆ తర్వాత బియ్యపిండి ఉందండి ఇంట్లో, బియ్యపిండిని జల్లించాను. స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా చాలా ఆకలి అవుతుంది కదా, కాబట్టి ఏం తిందామా అనుకున్నప్పుడు నాకైతే ఈ ఆలోచన తట్టిందండి. ఇంట్లో బియ్యపిండి ఉంది కదా, కాబట్టి వెంటనే అయితే చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక బియ్యపిండి మీరు ఎంత తినాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ అయితే వేసుకోండి. ఎన్ని అప్పాలు కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ వేసుకోండి. ఒక కప్పు బియ్యపిండి అంటే మీకు ఒక పెద్ద సైజు సర్వపిండి అయితే వచ్చేస్తుందండి. బియ్యపిండిలో మనం ఇప్పుడు ఈ జీలకర్ర, అలాగే క్యారెట్ తురుము, ఇంకా ఉల్లిపాయలు బాగా పొడవుగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు, ఇంకా ఉప్పు, కారము, నువ్వులు, అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నూనె, మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదా, అలా కొంచెం నూనె వేసి వాటర్ సహాయంతో దీన్ని బాగా బాగా కలుపుతూ ముద్ద చేసుకోవాలన్నమాట. ఇక వాటర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసేస్తే ఈ సర్వపిండి అనేది విరిగిపోతుంది అనమాట మనం చేసినప్పుడు. కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోండి. బాగా ముద్దలాగా అయిన తర్వాత మనము ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా అయితే ఉండాలి. మరీ గట్టిగా అయితే మనం చేత్తో ఒత్తడానికి రాదు కదండి. కాబట్టి దీన్ని స్ప్రెడ్ చేసే విధంగా చూసుకొని పిండి మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలన్నమాట. ఇక ఈ సర్వపిండి చాలా టేస్ట్గా ఉండడమే కాదండి, ఇది చాలా చాలా హెల్త్కి మంచిది. మనం ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, ఇక్కడ పెన్నం పైన వేసి అయితే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. తక్కువ అంటే మరీ తక్కువ అని కాదండి, ఈ బియ్యం పిండి రొట్టె కాలడానికి మనకి ఆయిల్ అనేది బాగానే పడుతుంది, కానీ డీప్ ఫ్రైకి అవసరమైనంత ఆయిల్ అయితే పట్టదనమాట. చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత నేను మొత్తం ప్యాన్ అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాను ఆయిల్. కానీ ఫస్ట్ది కదా ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నేను దీన్ని చిన్నగా అయితే తట్టడం జరిగింది. ఇలా నేను అయితే ఆయిల్ సహాయంతో దీన్ని స్ప్రెడ్ చేశానండి. మీరు కావాలంటే చేతిని వాటర్లో తడుపుకొని కూడా ఇలా స్ప్రెడ్ చేయొచ్చు. అలా అని మరి వాటర్ ఎక్కువగా తడుపుకొని ఇలా చేసినట్టయితే కూడా జోరైపోతుంది. కాబట్టి చూసుకొని మీరు లైట్గా తడి అద్దుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. అంచులు అయితే ఇలా క్రాక్స్ అయితే వచ్చేస్తాయండి, మనకి రౌండ్గా అయితే రాదు. ఇక మధ్యలో అయితే మనం ఇలా హోల్ పెట్టేసాలన్నమాట. ఇక మీరు అనుకోవచ్చు, నేనైతే స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఆన్ చేసిన తర్వాత హోల్స్ పెట్టడానికి ట్రై చేశాను, నాకు వేడిగా తగిలింది సెగ. కాబట్టి ఇలా చాకు సహాయంతో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నాను. మీరు స్టవ్ ఆన్ చేయకుండా కూడా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవచ్చండి. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. సెకండ్ టైం, ఇప్పుడు ఫస్ట్ టైం అయితే అలా చేస్తాము, సెకండ్ టైం ఇంకొక సర్వపిండి అట్టు వేయాలంటే ఏం చేయాలి అని చెప్పి, కాబట్టి నేను చేత్తో బదులుగా ఇలా నైఫ్తో అయితే హోల్స్ పెట్టాను అనమాట. హోల్స్ ఎందుకు పెట్టాలి అంటే ఇది లోపల నుంచి పిండి బాగా ఉడుకుతుందండి, అందుకోసం హోల్స్ పెట్టాలి. తగినంత ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కింద బాగా ఎర్రగా అయిన తర్వాత, ఈ అట్టు కింద బాగా ఎర్రగా అయిన తర్వాత దీన్ని తిప్పేసేయండి. తిప్పి ఇక స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు దీన్ని సిమ్లో పెట్టినారంటే మనం ఆల్రెడీ ఒక సైడ్ రోస్ట్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి రోస్ట్ అయిపోయింది కదా, మీరు సిమ్లో పెట్టినారంటే మెత్తగా అయితే అయిపోతుందండి, కానీ అంతగా బాగుండదు. రెండు సైడ్లు బాగా రోస్ట్ అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇక నేనైతే ఇందులో నువ్వులు వేసానండి. ఇంకా ఫస్ట్ టైం మీరు చిన్న అట్టు వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూడండి సర్వపిండి. అది ఉప్పు సరిపోదు, మోస్ట్లీ అయితే ఉప్పు సరిపోదు, ఎందుకంటే మొత్తం ఉప్పు ఎక్కువగా వేసేస్తే కష్టం అని చెప్పేసి ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటాం ఫస్ట్. కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని, ఇక నేను ఒక్కదాంతో అయితే పని జరగదని చెప్పేసి రెండు పెట్టానండి. ఒకటి వచ్చేసి ప్యాన్, ఇంకొకటి వచ్చేసి ఇలా బాండి. యాక్చువల్గా కరెక్ట్ పద్ధతి అంటే ఇలా బాండీలోనే చేయాలా. ఇలా బాండీలో నుంచి మనం ఆయిల్ అంతా అప్లై చేసి బాగా వచ్చేసిన తర్వాత ఈసారి అయితే చేత్తోనే నేను హోల్స్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ వేసుకుంటే అస్సలు టేస్ట్ బాగోదండి, కాబట్టి ఆయిల్ అయితే పడుతుంది.
సరిపడంత ఆయిల్ వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చండి. ఒక సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఈసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాలనివ్వండి. ఓకేనా? ఒకసారి అయితే ఒక సైడ్ బాగా రోస్ట్ వస్తుంది, ఇక రెండో సైడ్ అయితే కొంచెం మీడియం రోస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇంకొకటి, నేను ఇది చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో మీరు కారం అయితే వేసుకోండి, కానీ ఆ కారం మనకి సరిపోదనిపించింది కాబట్టి నేను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి నేను ఊతప్పంకి మనం పైన చల్లుతాం కదా, అలా చల్లి దీన్ని ఫస్ట్ పిండి పైన ఒత్తేసానమాట. ఇలా అయితే బాగా 2 సైడ్లు ఎర్రగా కాలేటట్టు సర్వపిండిని చేసుకోండి. సూపర్ టేస్టీ, చిన్నపిల్లలు కూడా ఇష్టపడేలా తింటారు దీన్ని. అంతేకాదండి, దీంట్లో క్యారెట్ ఇక ఉల్లిపాయ కదా, సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే సొరకాయ తురుము కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక సొరకాయ తురుము వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి, ఎందుకంటే దాంట్లో చెమ్మ ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.